ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. జడ్జిల సంఖ్య పెంచాలా, ఇన్వెస్టిగేటర్స్ సంఖ్య పెంచాలా, అప్పుడు తగ్గుతుంది. సార్ ఇంకా ఫైనల్గా వస్తే ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్నాం అంటే లా ప్రొఫెషన్లోకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఒకటండి, లా ప్రొఫెషన్లోకి రావాలి అంటే ఫస్ట్ ఎందుకు వస్తున్నావో క్లారిటీ నీకు ఉండాలి. ఎదుటి వ్యక్తికి వాళ్ళ హక్కులు కాపాడడం కోసం వస్తున్నా, సమాజంలో సఫరింగ్ ఉంది, వాళ్ళ సఫరింగ్ నేను దూరం చేయడానికి వస్తున్నా, అన్యాయం జరుగుతున్నది, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో వస్తున్నా, లేదా సివిల్ లిబర్టీస్ పడతలేవు, మానవ హక్కులకు భంగం కలుగుతున్నది, మానవ హక్కులు కాపాడడానికి వస్తున్నా అనే క్లారిటీ నీకుంటే నువ్వు అప్పుడు ప్రొఫెషన్లోకి రావాలి. లేదు మరో క్లారిటీ ఉందనుకోండి, నేను దీన్ని ప్రొఫెషన్ ఒక వ్యాపారంగా చేయదలుచుకున్నాను, నేను కంపెనీ కేసెస్ చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, నాకు ఆ క్లారిటీ ఉంది, అందుకోసం నేను వస్తాను ప్రొఫెషన్లకు, ఓకే రా. ఎందుకు ప్రొఫెషన్లకు వస్తున్న విషయంలో క్లారిటీ ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ నువ్వు తీసుకుంటావు, అందులో స్టడీ చేస్తావు, దానికి అనుకూలంగా నీ వర్క్ ఉంటుంది అన్నట్లు. కాబట్టి ఫస్ట్ ప్రొఫెషన్లకు రాదలుచుకున్న వాళ్ళు ఎందుకు ప్రొఫెషన్లకు వస్తున్నామనే విషయంలో క్లారిటీ ఉండాలి. రెండో విషయం అవుతుందో, నా క్లయింట్కు నేను న్యాయం చెయ్యాలి, 100% న్యాయం చెయ్యాలి అనేటువంటి తపన నీ లోపల ఉండాలి. ఒక క్లయింట్ నీ దగ్గరికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? మనం నమ్మి వచ్చాడు, నీ మీద నమ్మకంతో వచ్చాడు, డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఎవరితో చెప్పుకుంటారండి? డాక్టర్తో, లాయర్తో అన్నీ చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకుంటారు. నమ్మాడు కదా, నేను నమ్మి చెప్తున్నాడు కదా. ఒక అమ్మాయి వచ్చి భర్త మీద అలిగేషన్ చెప్తుందనంటే లాయర్ని నమ్మి చెప్తున్నది. ఇంట్లో బెడ్రూమ్లో జరిగిన గొడవలు కూడా చెప్పగలుగుతున్నదని ఎలా చెప్తుంది? డాక్టర్తో కానీ లాయర్తో కానీ నమ్మి చెప్తున్నట్టు. మరి ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి కదా. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి అనేటటువంటి దీక్ష, పట్టుదల నీ లోపల ఉండాలి. ఒక క్లయింట్ నీ దగ్గరికి వచ్చాడు, ఆ క్లయింట్కి న్యాయం చెయ్యాలి అని ఒక దీక్ష, పట్టుదల నీ లోపల ఉండాలి. ఒకసారి మేము చేసేటప్పుడు 87 మంది ట్రైబల్స్ని జైల్లో వేశారు. జైలు నుంచి నాకు ఉత్తరం రాశారు వాళ్ళు, సార్ మేము జైల్లో ఉన్నాము, ఎవరో లాయర్ పెట్టుకున్నాము, ఆయన మాకు మోసం చేశాడు, మాకు బెయిల్ రావాలని. నేను కష్టపడి ఆసిఫాబాద్కి వెళ్ళి 120 కిలోమీటర్లు రికార్డ్స్ అంతా తీసుకొచ్చి బెయిల్ పిటిషన్ వేశాను. ఇంతకుముందు పిటిషన్ ఎందుకు డిస్మిస్ అయిందని చూస్తే ఆ లాయరు మేము దోపిడీ చేశామని రాశాడు, ఇందులో అడ్మిట్ చేసుకుంటూ రాశాడు. తప్పు కదండి. ఈ జడ్జి గారు వీళ్ళు ఏమంటారంటే, మా కోర్టు స్టాఫ్ ఆ పాత లాయర్ది మీరు నో అబ్జెక్షన్ తీసుకోవాలంటారు. రికార్డ్ అంతా చూసి నేను జడ్జి గారి దగ్గర చెప్తానని చెప్పాను. జడ్జి గారి దగ్గర ఏంటండి అడిగితే చెప్పాను, సార్ ఇది వరకు ఒక లాయరు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఆ లాయర్ను మా క్లయింట్స్ అపాయింట్మెంట్ చేయలేదని చెప్పారు. అదేంటి అన్నాడు. అవునండి, మేము మా లాయర్ కాదు ఆయన, మా తరఫున లాయర్ను అని చెప్పుకున్నమాట వాస్తవమే ఆయన, కానీ ఆయన మా లాయర్ కాదని. ఎలా చెప్తున్నారంటే, మా లాయర్ అయితే మా క్లయింట్సే ఈ నేరం చేశారు అని అందులో రాస్తాడా అంటే రికార్డు తెప్పించి చూశాడు. అప్పుడు మాకు ఆర్గ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ కేసులో ఆర్గ్యూ చేశాం. చాలామంది పేదవాళ్ళు, చాలామంది ట్రైబల్స్, వడ్డీ వ్యాపారస్తుడు ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఆభరణాలు వాళ్ళకి రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళి గట్టిగా అడిగినందుకు వాళ్ళ తల్లి వచ్చి ఎవరి ఆభరణం వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది. దాన్ని దోపిడీ కేసుగా పెట్టారు. అందులో ఎవరి మంగళసూత్రం వాళ్ళకు, ఇవాళ కాళ్ళ మట్టెల వాళ్ళకు ఆమె ఇచ్చింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వడ్డీలు కట్టినా కూడా వాళ్ళ వస్తువులు వాళ్ళు ఇంతకుముందు ఇవ్వలేదు వాళ్ళకు. దాన్ని దోపిడీ కేసుగా వేశారు. ఆర్గ్యుమెంట్ అంతా అయింది. జడ్జి గారు బెయిల్ ఇస్తా అని షూరిటీది కావాలన్నాడు. అప్పుడు నేను ఒకరోజు టైం అడిగి దాదాపు ఒక రాత్రి 11, 12, 1 గంట వరకు కూడా పుస్తకాలను వెతికి పేదవాళ్ళకు బెయిల్ ఇవ్వాలంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఏందనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా వెతికి తీసుకెళ్ళి అందులో మరుసటి రోజు జడ్జి గారికి చూపించారు. అత్యంత పేదవాళ్ళు అయినప్పుడు పర్సనల్ బాడీ మీద ఇవ్వచ్చు సార్ అని చెప్పేసి.
ఆ ఆదివాసీల కుటుంబ సభ్యులు అక్కడ ఉండి చూపించారు. ఒంటి మీద చొక్కా లేదు వాళ్ళకు, దానిలో ఏం లేదు, అత్యంత పేదవాళ్ళు. వాళ్ళు 5,000 10,000 షూరిటీ తెమ్మంటే శాశ్వతంగా జైల్లో ఉంచడమే తప్ప మనం తప్పించి వాళ్ళు బయటకు రారు సార్. అయితే 87 మందికి అప్పుడు ఎంఎస్ శర్మ గారు అనుకుంటే జడ్జి గారు, అందులో 87 మందికి పర్సనల్ బాండ్ మీద డకైటీ కేసులో బెయిల్ ఇచ్చారండి. నేను ఆదిలాబాద్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా వచ్చింది బెయిల్? ఆ రోజు ఎంత కష్టపడ్డాం, 7-8 గంటలు నేను కష్టపడ్డానే. భగవంతుడి దయ వల్ల చివరికి దొరికింది, జడ్జిమెంట్ కాపీలు దొరికినాయి. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ తపన నీలో ఉండాలా. ఇది నా క్లయింట్కి లాభం చేయాలా, నా క్లయింట్ని విడిపించాలా, నా క్లయింట్ కేసు గెలిపించాలి అనే తపన నీలో ఉంటే అప్పుడు నువ్వు పనిచేసే దృక్పథం వేరే ఉంటుంది. బాగా చేస్తావు, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కేసుల్లో చాలామంది లాయర్లు నమ్మించి మోసం చేస్తుంటారు. మీరు చెప్పిన ఆదిలాబాద్ కేసులు అంటే సొసైటీలో వాళ్ళు కూడా ఒక భాగస్వామి ఉంటారు. అటువంటి లాయర్ మీద మనం కంప్లైంట్ ఇవ్వాలని ఏం చేయాలండి? అటువంటి లాయర్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే బార్ కౌన్సిల్కి ఇవ్వచ్చు, జడ్జీలకు ఇవ్వచ్చు, ఆ కోర్టుకి ఇవ్వచ్చు, బార్ కౌన్సిల్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఉంటుంది. సార్ ఫైనల్ ఇంకో క్వశ్చన్, బెంచ్ని మేనేజ్ చేయొచ్చు అన్నది ఒక అపవాదం ఉంది, అది వాస్తవం అంటారా? మా అనుభవంలో అయితే మమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదండి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా అప్రోచ్ కాలేదు. ఏదో ఒక సందర్భంగా ఒక దగ్గర ఎవరన్నా ఒకళ్ళు తెలుసో తెలియకో అప్రోచ్ అయినా కూడా మేము ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకంటే మొదలే అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెల్లూరులో పనిచేస్తున్నాను అనుకోండి, నెల్లూరు నుంచి నాకు అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, మీ పేరు అక్కడ ముందు వస్తుంది కదా. లేదా అనంతపూర్ నుంచి హైదరాబాద్కో మళ్ళీ ఒంగోలుకో ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, నేను ఒంగోలులో ఛార్జ్ తీసుకోకంటే మొదలే నేనెవరో అన్ని విషయాలు కూడా మాకు ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి ఒంగోలుకు తెలిసిపోతుంది. అవును, వెళ్ళి మీ కింద ముందు సీట్లో కూర్చుంటుంది, అది వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. ఈయన వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఈయన ఏ కులము ఏది, ఈయన ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు అని. మనకి ఏదన్నా అవకాశాలు ఉన్నాయంటే ఆ లాయర్ల ద్వారా ఈ లాయర్లను వీళ్ళు అప్రోచ్ అవుతారు. ఎక్కడ ఓపెన్ లేదనుకోండి, మూసుకొని కూర్చుంటారు, ఎక్కడ డోర్ ఓపెన్ లేదనుకోండి, వాడు ఎట్లా అప్రోచ్ అవుతాడు? అవడు లేదు, ఇంకో టాక్టిక్స్ చేస్తాడు. తను మామిడిపళ్ళ కాలం అయితే మామిడిపళ్ళ బుట్ట మొత్తం తీసుకొచ్చి సరే మా తోటలో ఓన్ తోటలో బండినాయి సార్, దానిలో మంచి మామిడికాయలు సార్, బంగిన బండి మామిడి పళ్ళు ఇంకో పళ్ళు తీసుకొచ్చాను సార్, ఏదో నేను భారతదేశం ప్రెసిడెంట్ని కదా కట్టెసిగా తీసుకొచ్చాను సార్, తీసుకోండి అని అంటాడు. యాక్సెప్ట్ చేస్తామా చెయ్యమా మీనే నీకు మొత్తం టోటల్ పీరియడ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అయ్యా సార్ నమస్కారాలు సార్, మంచిది సార్, మీరు మామిడిపళ్ళు తీసుకొచ్చారు, చాలా ధన్యవాదాలు, అయినా మీ తోటలో పండే అంటే చాలా బాగుంది సార్, హాస్టల్ ఉంది ఎస్సీ బాయ్స్ హాస్టల్, అక్కడ పంపించేసేయండి అన్నాం అనుకోండి, అయిపోయింది అక్కడ. లేదండి అక్కడే పెట్టిపోయాడు అనుకోండి, ఆయన ముందరే మనం ఏతుందో ఎస్సీ బాయ్స్ హాస్టల్కో బీసీ బాయ్స్ హాస్టల్కో పంపించేది, అక్కడంతా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయించామనుకోండి, ముట్టుకుంటే మనకు ప్రాబ్లం, ముట్టుకోకపోతే మనకేం ప్రాబ్లం. ఒక్కసారి మామిడిపళ్ళ బుట్టను మనం పంపించేస్తే మళ్ళీ ఇచ్చేపళ్ళ బుట్ట పంపిస్తాడా? రాడు. అంటే మన ప్రవర్తన బట్టి అవతడు ఉంటుంది, అంతే ఉంటుంది. మనం కనుక స్ట్రిక్ట్గా ఉంటే ఒక జడ్జిని అప్రోచ్ కావాలి అంటే, ఇప్పుడు మాకు జస్టిస్ ఎంఎన్ రావు గారు ఉండేవారు, జస్టిస్ వెంకటరామరెడ్డి గారు ఉండేవారు, లేదా జస్టిస్ చాలామంది జడ్జీలు ఉండేవారు, దాని లోపల జస్టిస్ పర్వతరావు గారు ఉండేవారు, ఎంతోమంది మంచి మంచి జడ్జిలు, ఖాదరి గారు లాంటి వారు జడ్జి గారు ఉండేవారు. వెంకటరామరెడ్డి గారు వస్తే యాపిల్ పండ్లు టీ పెట్టినా కూడా ఎంతైంది బాబు డబ్బులు అని ఆ డబ్బులు తీసి ఇచ్చేసేవాడు. రైట్. కాఫీ కూడా ఉచితంగా తీసుకున్నటువంటి జడ్జీలో మేము చూసినవారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకేమి ఇబ్బంది ఉంటుంది? సార్ జడ్జీలు ఒకసారి ఒంగోలులో నేను జడ్జిగా ఉన్నప్పుడు మాకు ఆయన మా చీఫ్ జస్టిస్ గారు వచ్చారు, మర్చిపోతున్న పేరు, చాలా రాగానే ఏంటంటే మా వాళ్ళు ఏదో బుకే ఇచ్చారు, బుకే ఇస్తాం కదా, అక్కడ ఏదో ఇది యాపిల్స్ పెట్టారు, కొన్ని కాజులు కిస్మిస్లు పెట్టారు దాని లోపల. వెంటనే నన్ను పిలిచారు లోపలికి, ఈ కాజులు ఎక్కడికి వెళ్ళి కొన్నారు, కిస్మిస్లు ఎక్కడికి వెళ్ళి కొన్నారు, ఈ బుకే ఎక్కడికి వెళ్ళి కొన్నారని చెప్పాను.
5 నిమిషాలు ఉండండి సార్ అన్నాడు. జస్ట్ 10 మినిట్స్ ఉండండి, వెయిట్ చేయండి సార్. ఛాంబర్కి వెళ్ళి అన్ని రసీదు తీసుకొచ్చి చూపించారు. అన్ని రిసీట్స్, బుకే రిసీట్, కాజుల రిసీట్, కిష్మిష్ల రిసీట్, బ్యానర్ కట్టింది, వెల్కమ్ బ్యానర్ కట్టింది, అన్నీ చూపించారు. ఏంటంటే అవును సార్, గవర్నమెంట్ బడ్జెట్లో నుంచి ఏదైతే మాకు వీలవుతుందో అవన్నీ పర్చేజ్, మిగతా కోట్ల మాదిరిగా మా స్టాఫ్ లాయర్ల దగ్గర ఇంకో దగ్గర డబ్బులన్నీ వసూలు చేసి అందులో నుంచి ఖర్చు పెట్టడానికి నేను ఇక్కడ ఒప్పుకోను. దాని లోపల గవర్నమెంట్ బడ్జెట్ అలో చేయకపోతే మా ఓన్ పర్సులోకి వెళ్ళి తీసి 10 రూపాయలు ఖర్చు పెట్టి మేము చేస్తాం, కానీ దానిలో ఇంకొకళ్ళ డబ్బులతో చేయము. ఏమన్నారండి ఆయన? చాలా సంతోషపడిపోయారు. అసలు ఈ బుకేకు రసీదు ఉందంటే ఎక్కడ చూడలేదు నేనని చెప్పాడు ఆయన. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఒక జడ్జికి ప్రజెంట్ చేసిన బుకేని కూడా వ్యాలిడ్ రసీద్తో కొనేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు అని చెప్పారు. ఓకే సార్, జడ్జిల యొక్క ప్రైవేట్ లైఫ్ ఎలాగుంటుందండి? మీరు బయటికి రాలేరు, ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళలేరు, అటు మీకు కుటుంబం, పిల్లలు, ఆ విధంగా మరి ఎలాగండి వాళ్ళతో? చిత్తూరులో ఉన్నప్పుడు, నెల్లూరులో ఉన్నప్పుడు మా పిల్లలు సాయంత్రం 5-5:30కి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే, నాకేంటంటే ఈ రోజు వరకు రేపటి వరకు పెండింగ్ పెట్టడం అనేది సాధారణంగా నాకు ఇష్టం ఉండదు అన్నట్టు. ఏ ఆర్డర్ అయినా, ఏ ఫైల్ అడ్మినిస్ట్రేట్ ఏదో ఆ రోజే కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి 5 అయినా వర్క్ చేస్తూ ఉండి, 5:30 అయినా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం, 6 అయినా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం, ఈవినింగ్ 7 అయినా కూడా వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని, కానీ అంతవరకు వెళ్ళేవాడిని కాదన్నాడు. సో మా పిల్లలు వచ్చేసి నాన్న పార్క్కి పోదామనేవాళ్ళు, లేకపోతే నాన్న టిఫిన్ చేద్దురా అనేవాళ్ళు. నేను సంతకాలు పెడుతూ ఉంటే పక్కనే నిలబడి చాలాసేపు చూసి విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళదేదో ఇంటర్మీడియట్ అదంతా అయిపోయిన తర్వాత డిగ్రీ చేసారు, లా చేయనురా అంటే మేము చచ్చినా లా చేయను. ఎందుకనంటే వర్క్ ఆల్కహాలిక్ మాదిరిగా మీరు అక్కడే కూర్చుని కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే మేము ఎలా లా చేస్తామన్నారు. కానీ ఇవాళ ఏంటంటే మళ్ళీ 2 పిల్లలు ఇప్పుడు లా చేశారు. అవునా? ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు ఇద్దరు, మా అమ్మాయి అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు కొంతకాలం. చేసిన తర్వాత మరి ఇంతకంటే ఆ జాబ్ కట్నం అనిపించిందో ఏంటో మళ్ళీ లా చేశారు, ఇద్దరు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. లా ప్రొఫెషన్లో రండి, వచ్చేటప్పుడు మాత్రం 3 విషయాలు గుర్తుపెట్టుకుని రండి అంటున్నారు చంద్రకుమార్ గారు. ఒకటి, సర్వీస్ మోటర్లో పనిచేయాలా, లేదు ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటున్నారా, లేదు కమర్షియల్గా ఉండాలనుకుంటున్నారా. ఈ 3 అంశాలపై క్లారిటీగా ఉంటే మాత్రమే ఈ డిపార్ట్మెంట్ రండి. వచ్చిన తర్వాత మీ దగ్గర వచ్చే క్లయింట్ నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా ఉండండి. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తగా విని ఆయనకి న్యాయం చేయాలి అనేది ఒక కసిగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ చాలా బెస్ట్ ప్రొఫెషన్ అని చెప్తున్నారు చంద్రకుమార్ గారు. ఇది ఈ వారం చంద్రకుమార్ గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.